సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రయాణికులకు శుభవార్త అనమాట. సంక్రాంతి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్పై రవాణా శాఖ కొరడా జులిపించింది. గత 4 రోజులుగా రవాణా శాఖ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్, ఆరాంఘర్ వద్ద తనిఖీలైతే జరిగిన సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్పై 300 పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఈ విధంగా తెలియజేశారన్నమాట. తనిఖీలు అనంతరం కొనసాగుతూనే ఉంటాయి, అంటే నిరంతరం కూడా కొనసాగుతూ ఉంటాయని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేస్తున్నామని, వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారన్నమాట. అందువల్ల ప్రయాణికులకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా ఎక్కువ డబ్బులు కాకుండా, ఎవరో కూడా ఎటువంటి పడితే అటువంటి బస్సులు వెళ్లకుండా వీరైతే ఎక్కడికక్కడ సర్వే చేస్తూ ఉన్నారన్నమాట. తనిఖీ చేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.